హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత బంధు రెండో విడత రాని లబ్ధిదారులుగా గత 13 నెలలుగా చేసిన పోరాట ఫలితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 27న రెండో విడత నిధులను గ్రౌండింగ్ చేసుకున్నట్లు ఒక ఆర్డర్ కాపీ విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వర్తిస్తూ 8 తారీఖు వరకు ఈ కోడ్ ఉండేది. 8 తారీఖు తర్వాత కోడ్ గడువు ముగిసింది. కాబట్టి ఏదైతే హుజరాబాద్లో ఉన్న రెండో విడత లబ్ధిదారుల కోసం ఒక ఆర్డర్ కాపీ విడుదల చేసిరో దాన్ని బేస్ చేస్తూ గ్రౌండింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించాలని ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కాబట్టి హుజరాబాద్ లబ్ధిదారులుగా మేము కోరేది ఒకటే, గత ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి రెండో విడత విడుదల చేయక గత ప్రభుత్వం దాదాపు ఒక సంవత్సరం కాలయాపన చేసింది. ఈ ప్రభుత్వం కూడా రెండో విడత విడుదలలో మరో 13 నెలలు కాలయాపన జరిగింది. మొత్తం దాదాపు 30 నెలల కాలం నుండి రెండో విడత నిధులు లేక మా యొక్క యూనిట్లు మేము అద్దెలు చెల్లించలేక, పెట్టుబడి లేక, అనివార్య కారణాల వల్ల మేము వ్యాపారాన్ని తీసివేయడం జరిగింది. కాబట్టి ఈ కారణం చూపెడుతూ మీరు రెండో విడత నిధులు యూనిట్ ఉంటేనే మీరు యూనిట్ను ఎంక్వైరీ పేరుతోటి మాకు రెండో విడత నిధులను ఆపివేయడం సరైన పద్ధతి కాదు. అలాంటి ఆలోచన చేయొద్దు అని, అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా రెండో విడత నిధులను మంజూరు చేయాలని మేము ఈ సంబంధిత అధికారులను మేము కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి అదే దిశగా మీరు రెండో విడత నిధులను గ్రౌండింగ్ చేసి మరోసారి మేము వ్యాపారం నెలకొల్పి మా జీవితాల్లో ఆర్థికంగా మేము ఎదుటకు సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్.